ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే టికెట్ గోల మొదలైందట. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు టికెట్ దక్కించుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారట. దీంతో ఎవరికి వారే టికెట్ కోసం పోటీ పడుతూ పావులు కదుపుతుండడంతో పార్టీ రెండుగా చీలిపోయిందట. ఆ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయట. ఈ ఇద్దరి వర్గ పోరుతో అక్కడి గులాబీ పార్టీ రెండు ముక్కలైందనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు కారు గుర్తుకు కంచుకోటలా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీకి బీటలు వారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందట. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు నేతల మధ్య చిచ్చురేపుతున్న ఆ నియోజకవర్గం ఏది? సీటు కోసం వర్గాలుగా విడిపోయిన ఆ నేతలు ఎవరు? తెలియాలంటే ఈ రోజు తెరచాటు రాజకీయం చూడాల్సిందే. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయిందట. ఈ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గులాబీ పార్టీ ఇప్పుడు ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటోందట. ఒకానొక దశలో ఈ పార్టీలో కొనసాగిన నేతలు ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జిల్లా రాజకీయాలను శాసించిన స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ మనుగడే కష్టమైన పరిస్థితులకు చేరువైందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలోని నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడమే అన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వర్గపోరు కొనసాగుతోందట. ఈ ఇద్దరు నేతలు వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తల అయోమయానికి గురవుతున్నారట. గులాబీ పార్టీ రజతోత్సవ సభకు సైతం ఇద్దరు నేతలు తలోదారిలో కార్యకర్తలను తరలించారట. దీంతో షాద్నగర్లో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు ఇప్పుడు బీటలు వారుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడే కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రజతోత్సవ సభను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పలు ఆరోపణలు చేసినా అటు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఇటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కానీ ఆయనకు కౌంటర్ సైతం ఇవ్వలేకపోయారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో షాద్నగర్ నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుక లేక బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నవీన్ రెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే సీటుపై కన్నేశారట. అయితే రానున్న ఎన్నికల్లో అవసరమైతే తాను కుదరదంటే తన తనయుడు రవికుమార్ను రంగంలోకి దింపాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తప్పిస్తున్నారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఎమ్మెల్యే సీటుపై కన్నేశారు. దీంతో తమ సీటుకు ఎసరు పడుతుందన్న భావనతో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తరపున రంగంలోకి దిగి ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానం మంచి అభిప్రాయంలో ఉండటం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండటంతో వచ్చే ఎన్నికల్లో నవీన్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంజయ్య యాదవ్ వర్గంలో ఆందోళనకు కారణాలయ్యాయనే టాక్ షాద్నగర్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇటు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ సైతం ఎమ్మెల్యే సీటు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఆయనకు ఎంపీపీగా చేసిన అనుభవం కలిగి ఉండడం, దానికి తోడు తన తండ్రి అంజయ్య యాదవ్ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో వెన్నంటే ఉంటూ అన్ని వ్యవహారాలు చూసుకోవడం వంటి అనుభవాలతో రవికుమార్ యాదవ్ రాజకీయాల్లో పట్టు సాధించారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఇటు అంజయ్య యాదవ్ అటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి టికెట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తూ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయారన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే టికెట్టే షాద్నగర్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరుకు బీజం పోసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ కుమార్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారట. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మొదలుకొని షాద్ నగర్ వరకు 44వ జాతీయ రహదారిపై నిత్యం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలోనూ అటు అధిష్టానం దృష్టిలోనూ ఉండేలా చూసుకుంటున్నారు నవీన్ కుమార్ రెడ్డి. అంతేకాదు మొన్న జరిగిన రజతోత్సవ వేడుకలకు సైతం షాద్ నగర్ నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నవీన్ రెడ్డిని అభినందించారట. ఈ పరిణామాలన్నింటితో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం నవీన్ రెడ్డికి మరింత అగ్గి మీద గుగ్గిలమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు తన రాజకీయ అనుభవంతో తన కుమారుడికి టికెట్టు దక్కడమే ధ్యేయంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారట. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య కొనసాగుతున్న వర్గపోరు కారణంగా కార్యకర్తలు నలిగిపోతున్నారట. మాజీ ఎమ్మెల్యే వర్గం వైపు వెళ్లాలా లేక ప్రస్తుత ఎమ్మెల్సీ వైపు వెళ్లాలో తెలియక కారు పార్టీ కార్యకర్తలు సతమతమవుతున్నారట. కరవమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం అన్నట్లు ఇద్దరిలో ఎవరి వద్దకు వెళ్లినా ఎవరికి కోపం వస్తుందో అనే సందిగ్ధంలో పడ్డారట బీఆర్ఎస్ కార్యకర్తలు. ఏది ఏమైనా షాద్ నగర్ నియోజకవర్గంలో ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నేతల వర్గపోరు కారణంగా రెండుగా చీలిపోయి చతికిల పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో నేతల తీరు ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు వాపోతున్నారట. చూడాలి మరి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకత్వం షాద్ నగర్ నియోజకవర్గంపై దృష్టి సారించి నేతల మధ్య సయోధ్య కుదుర్చుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.